బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కలకుర్తి ముద్దుబిడ్డ కలకుర్తిలో గత కొన్ని రోజుల నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన బర్త్డే మీకు అప్పటికే అర్థమై ఉంటుంది. సో 3 రోజుల నుంచి కూడా కార్యకర్తల ఫుల్ హడావిడి బర్త్డే అవుతుందంటే పండుగ వాతావరణం నెలకొన్నది. కర్తల నుంచి చూస్తే కలకుర్తి వరకు కూడా కటౌట్లు అభిమానుల ఊరేగింపు ఉత్సవాలు ఒక పనిలో పండుగ జరిగింది. ఇది చూసినందుకు మరి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అందరు నాయకులు వచ్చి ఆయన విశేష తెలియజేయడం కంటే ప్రజలు కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. వారే గోరి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి బర్త్డేతో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. సో ఈ 2023లో మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరాలని మనసు కూడా పూర్తిగా ఆ భగవంతుని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఎలా అనిపిస్తుంది చూసినట్టయితే మేము పొద్దుగాల 8ంటికే వచ్చాం. కర్తాల నుంచి కలకుర్తి వరకు కూడా యూత్ మెయిన్గా యూత్ ఐకాన్, మీరు యూత్ ఐకాన్గా కలకుర్తిలో ఉన్న ఒక పేరుంది జిఎస్ఆర్ యువసేన తరఫున. సో యూత్ కూడా భారీగా వచ్చారు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. ఏమనిపిస్తుంది? ముందుగా V3 ఛానల్కు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బర్త్డే సందర్భంగా నా యొక్క ఆత్మీయులు ఏదైతే ఈ బర్త్డే ప్రోగ్రాం చేసిరో వారికి ముందుగా వారికి చేతులు జోడించి నమస్కరించుకుంటూ, అలాగే ప్రతి ఒక్క యువత ఈరోజు నా గుండె తట్టి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్క యువకునికి చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎందుకంటే అభిమానం అనేది ఏదో కొనుక్కుంటేనో ఏదో అయితే కాదు, అది గుండెల్లోంచి రావాల్సిందే. ప్రతి ఒక్క అందరూ లీడర్లు ఉంటారు, కానీ కొంతమందికి అభిమానంతో పుట్టుకొచ్చే లీడర్లు ఉంటారు. యువత అంతా కూడా ఈరోజు నన్ను వెన్ను తట్టి లేపి నా గుండెను తట్టి వాళ్ళ గుండెల్లో స్థానం పెట్టుకున్నందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ బర్త్డే సందర్భంగా మహిళా తల్లులు ఊరేగింపుగా వచ్చి, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో అలుపేరగకుండా ప్రజాసేవ చేసుకుంటూ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రజలకు పనిచేస్తూ ఉన్నా, పార్టీల పదవులు లేకున్నా కానీ నేను చేసే పనులను చూసి ప్రజలు కూడా నన్ను ఆ విధంగా ఆదరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎండాకాలం ఎండలు జోరుగా మండుతున్నాయి. రాజకీయంగా ఈ బర్త్డే చూసుకొని మరి ప్రత్యర్థులకు సవాల్ విడిచినట్టు అనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ప్రత్యర్థులకు సవాలని కాదు, ఎండాకాలం అయినా కానీ యువతంతా కూడా ఇంత కూడా అలసిపోకుండా చివరి వరకు కూడా వారు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినారు. వాళ్ళకు సవాళ్ళు అనుకోవచ్చు, ప్రతి సవాళ్ళు అనుకోవచ్చు. మేము చేసుకుంటా ప్రజలకు సేవ చేసుకుంటూ పోతూ ఉంటాము, ప్రజలే దీవిస్తారని నేను తెలుసుకుంటున్నాను. సో రాజకీయంగా వేడి పుట్టించినట్టు అనుకోవచ్చా కలకుర్తిలో ఈ బర్త్డే తోటి? ఎందుకంటే రాబోయే 5 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. కేసీఆర్ ఎవరి పని వాళ్ళు చేసుకోండి, టికెట్ మేము చేసేటట్టు సర్వేలో ఎవరు ముందుంటే వాళ్ళకే అన్నట్టుగా కూడా తెలియజేశారు కదా, దీన్ని ఎలా చూడాలి? అంటే నేను నిరంతరం ప్రజలనే ఉన్నాను. ఈసారి నాకు కేసీఆర్ గారు మంచి సముచిత స్థానములనే నిలబెడతారని ఆశిస్తూ ఉన్నాను. అందుకే కలవకుర్తిలో మీరు అన్నట్టు రాజకీయ వేడి పుట్టుకున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఘన విజయంగా గెలిచే విధంగా పనిచేసి గెలుచుకుంటాం. కేసీఆర్ అన్నదండలు ఈసారి గోల్సిన పుష్కలంగా ఉన్నాయని కూడా టాక్ వస్తుంది. నిజమేనా? నిజమా అనుకోవాలన్నా ఇది? మళ్ళీ సార్ చెప్పు. కేసీఆర్ అన్నదండలు ఈసారి గోలి శ్రీనివాసరెడ్డికి పుష్కలంగా ఉన్నాయి, అందుకే ముందుకెళ్తున్నాడు, కార్యక్రమంలో స్పీడ్ కూడా పెంచారు అన్నట్టు కూడా తెలుస్తుంది. నిజమేనా? వాతావరణం అయితే అలాగే ఉంది కాబట్టి కేసీఆర్ గారు అండదండలు నాకున్నాయి. అలాగే రాబోయే కాలంలో ఏ విధంగా వారు మమ్మలను ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే. ఏం చెప్తారు ఈ సందర్భంగా గురించి కలకుర్తి నియోజకవర్గ ప్రజానీకానికి ఈ బర్త్డే పురస్కరించుకొని ఏం చెప్తారు? అంటే ఇప్పుడైతే ఏం చెప్పలేను. నాకు ఆశీర్వదించి నేను అనుకున్నది అయితే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నాది సుది శ్వాస వరకు కూడా ఈ కలకుర్తి గడ్డ మీద కలకుర్తి ప్రజలకు సేవ చేస్తా.
కలవకుర్తి ప్రజలతోనే ఉంటానని తెలియజేస్తున్నా. సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీరు అనుకున్నట్టుగా ముందుకెళ్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా కలకుర్తిలో మీ యొక్క సముచిత న్యాయం కోసం మీరు అన్ని పార్టీల వాళ్ళతోటి మనస్ఫూర్తిగా ముందుకెళ్తున్నారు. మీ యొక్క కోరిక నెరవేరాలని కోరుకుంటూ సో ఇదండి మరి ఈరోజు మనం గోల్ శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా మరి ఇప్పటి వరకు మరి ఓ పక్క ఎండలు, ఓ పక్క అభిమానుల తాకిడి, మరి అంతా చూసుకొని వరుణుడు కూడా మరి ఈ సమయానికి గాలి వాల్పులు అంటే ఈ యొక్క వాతావరణం చూసినట్టయితే సో వేడి వాతావరణంలో కూడా వందలాదిగా తరలివచ్చినట్టు ఆయన యొక్క అభిమానులను చూసినట్టయితే ఈసారి గోల్ శ్రీనివాస్ గారికి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏదో ఒక సముచిత న్యాయం కల్పించాలి, ఖచ్చితంగా వారికి ఏదో ఒక రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలనే విధంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు మరి చేస్తున్నటువంటి నినాదాలు కూడా మనం చూసుకోవచ్చు. సో పాటలు కూడా చూసినట్టయితే గోల్ శ్రీనివాసరెడ్డి గారికి ఈసారి సముచిత న్యాయం కల్పించాలనే విధంగా పాటలు కూడా పాడినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. వారికి మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండ.